మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వీడియో విడుదల చేశాడు బాసింగ బాలాలు హీరో. తాను మాధురి ఎమోషనల్గా మాత్రమే కనెక్ట్ అయ్యామంటూ వీడియో విడుదల చేశాడు. తన భార్యను ఎవరో మిస్గైడ్ చేసి కొందరు దాడి చేయించారని కూడా ఈశ్వర్ సాయి చెప్పాడు. ఆ క్షణంలో ఏం మాట్లాడొద్దని సైలెంట్గా ఉన్నానంటూ వీడియోలో చెప్పాడు. తప్పుంటే క్షమించాలని, ట్రోల్స్ ఆపాలంటూ కూడా రిక్వెస్ట్ చేశాడు. ఇక వదిలేయండి, దండం పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈశ్వర్ సాయి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. హాయ్ అందరికి నమస్కారం. నేను ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాల ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:50కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్ కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్ గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్ గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆమె క్యాజువల్ గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్ కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆ సిచ్యువేషన్ లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్ ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరు నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యకి నేను సందేశం చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్ గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. ఈశ్వర్ సాయి అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చాడు. అక్కడ మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం తప్ప ఎలాంటి తప్పు జరగలేదు. తప్పు జరిగింది కానీ అది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి సంబంధించి జరిగింది తప్ప ఇతరత్ర దానికి ఎలాంటి కారణాలు లేవు. ఆ సమయంలో నేను మాట్లాడితే గొడవ పెద్దదవుతుందనేటువంటి అంశానికి సంబంధించి నేనేం మాట్లాడలేదు. లేకపోతే మాత్రం డెఫినెట్గా నేను మాట్లాడేవాడిని. విషయం సద్దుమణిగిన తర్వాత, కోపాలు చల్లారిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా వైఫ్కి కూడా నేనంతా క్లారిటీగా చెప్పాను. దయచేసి మా మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ ఆపండి. సోషల్ మీడియాలో విషయాలనే పేరు మీద కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఒక ట్రోల్ మోత మోగిపోతుందని చెప్పాలి. రకరకాలైనటువంటి ప్యారడీలతోటి ఆ రోజు గదిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూ ఉండడం కూడా ఒకంత హర్ట్ అవుతున్నాను. అసలు జరిగినటువంటి వాస్తవాలు మీకెవరికీ తెలియదు. దయచేసి ఆ కోణానికి సంబంధించి మీరు ఎలాంటి వార్తలు కానీ, సోషల్ మీడియాలో ప్యారడీలు కానీ, మీమ్స్ కానీ దయచేసి చేయొద్దు. మమ్మల్ని అవమానపరచవద్దు. మా వర్క్ మేము ప్రశాంతంగా చేసుకోవాలి అని అంటే ఇలాంటివి మాకు అడ్డుగా అనిపిస్తాయి, ఒకంత బాధగా అనిపిస్తుంది. మా వర్క్ మేము ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాం. మా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈశ్వర్ సాయి చెప్పినటువంటి మాట. మాధురితో నాకు ఎమోషనల్ కనెక్టివిటీ తప్ప ఇతరత్ర ఏదీ లేదు. ఆ రోజు నేను ఆ గదిలో ఉండటానికి రీజన్ నా రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్లో వాటర్ రాలేదు. సో నాకు తనతో ఎమోషనల్గా కనెక్టివిటీ ఉంది కాబట్టి తన వాష్రూమ్ని నేను యూజ్ చేసుకుంటున్నటువంటి సమయంలో కరెక్ట్గా ఎవరో చెప్పినట్టే, ఎవరో గైడ్ చేసినట్టే సరిగ్గా అదే సమయానికి రావటం, తను ఏదో ఆవేశంగా మాట్లాడుతూ మాధురిని కొట్టడం కావచ్చు, నన్ను తిట్టడం కావచ్చు, నేను చెప్పేది వినకుండా కూడా నేను ఒక మాట మాట్లాడదాం అనుకునే సమయానికి తను 4 మాటలు ఉద్రేకంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో నేనేదైనా మాట్లాడితే ఇంకా గొడవ పెద్దదవుతుంది కాబట్టి నేనేం మాట్లాడకుండా ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. దయచేసి అక్కడ జరిగిన దానికి, మీడియా వక్రీకరిస్తున్న దానికి అసలు ఎక్కడా కూడా పొంతన లేదని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ట్రోల్స్ ఆపితే బాగుంటుంది. ఇద్దరి వ్యక్తిగత జీవితాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్, ఇద్దరి కెరియర్ కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సమాజం ఇప్పటికీ కూడా
ఆ రోజు మేమేదో తప్పు చేశామనేటువంటి కోణంలోనే చూస్తోంది. దాన్ని దయచేసి అలా ప్రొజెక్ట్ చేయొద్దు. మీడియా కావాలని చేస్తోందా, లేకపోతే అక్కడ అదే జరిగి ఉంటుందని మీడియా మరి అనుకొని చెప్తుందో లేదో తెలియదు, కానీ మా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. నా వైఫ్ కూడా నేను చెప్పినటువంటి రీజన్కి కన్విన్స్ అయింది. తర్వాత కూడా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఇస్తూ మేమందరం కలిసిపోయాము, సో మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేదు, నాకు సాయి అంతా క్లారిటీగా చెప్పాడు, కాబట్టి దయచేసి మీరు ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం కానీ లేకపోతే ఇతరత్ర ఏదీ లేదు అని. కానీ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు అంతా బాగానే ఉంది. మీరే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం, మళ్ళీ తర్వాత మీరే క్లారిటీ ఇస్తూ ఉండడం, ఒక అంశం అది ఫ్యామిలీ ఇష్యూ కానీ ఇలాంటి ఇష్యూ కానీ సోషల్ మీడియాలోకి వస్తే ఏ స్థాయిలో ట్రోల్ అవుతుందో మీకు తెలియదా, లేకపోతే ఇలాంటి అంశాలకు సంబంధించి వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచుకోవాల్సింది మీరు పబ్లిక్లో పెట్టి తర్వాత మీరు విమర్శించొద్దు, ట్రోల్ చేయొద్దు, మీమ్స్ వేయొద్దు అంటే దానికి ఎవరు బాధ్యులు? ఇది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలు. చూడాలి మరి ఈశ్వర్ సాయి చెప్పింది నిజమని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి వారు, విమర్శలు చేస్తున్నటువంటి వారు నమ్ముతారా? తన భార్య అయితే నమ్మిందని తను చెప్తున్నాడు. మాధురిది కూడా తప్పు లేదు, తన కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి దయచేసి ఇలాంటి ట్రోల్స్ ఆపండి. ఇది మొత్తం మీద దీనికి సంబంధించి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఈశ్వర్ సాయి చేశాడు. మరి సోషల్ మీడియాలో ఏదైనా ఒక ట్రెండ్ క్రియేట్ అయితే మాత్రం కొన్ని నెలలు కొన్నేళ్ల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ విశాల్ అనేటువంటి పేరు మీద తండోపతండాలుగా కుప్పలు తెప్పలుగా ఎవరికి వారు ప్యారడీలు వీడియోలు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అది మమ్మల్ని బాగా హర్ట్ చేస్తోందని ఈశ్వర్ సాయి చెప్తున్నాడు. చూడాలి ఎలా ఉండబోతోంది, ఈ అంశానికి ముగింపు ఉంటుందా లేదా అని.